పెద్ద జర్నలిస్ట్ దేని విషయంలో? బండి సంజయ్ వాళ్ళ కొడుకు విషయంలో. అది ఓన్లీ ఆయన వరకే కదా, మొత్తం ఆయన టోటల్ పార్టీకి ఫేస్ ఆఫ్ బీజేపీ. ఆయన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు పనిచేశాడు. ఇవాళ బీజేపీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన. సో మీ టార్గెట్ బండి ఆర్ బీజేపీ? మా టార్గెట్ తెలంగాణ ప్రజలను కాపాడుకోవడమే మాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా లక్ష్యం. అంటే బండి సంజయ్ మీద వ్యక్తిగతంగా బీఆర్ఎస్ కి ఎందుకో ఉన్నది, బండికి కూడా బీఆర్ఎస్ అంటే ఇది ఉన్నది. బండి సంజయ్ ఆయనేమో కాంగ్రెస్ మీద మాట్లాడు, బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీని ఓవరాల్ కనుకుండా ఓన్లీ బండి మీదనే మాట్లాడు. బండి సంజయ్ రకరకాల యాంగిల్స్ డిస్కషన్స్ ఉన్నాయి. మీరు అంటే మీరు చూసే కోణం మారాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బండి సంజయ్ గారు ఒక పార్టీలో ఉన్నారు. బండి సంజయ్ గారు ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన బీజేపీ ఎంపీ, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. ఒకప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేశారు ఆయన, రైట్. సో ఆయన ప్రజా సంగ్రామ యాత్రని రాష్ట్రంలో కూడా తిరిగిండు, రైట్. సో బండి సంజయ్ సాక్షాత్తు ఆయన కొడుకే బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికను సంవత్సరం పాటు ఘోరంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని గొంతెత్తిన రోజు ఆ అమ్మాయి మీదనే ఉల్టా హనీ ట్రాప్ కేసు సదరు కేంద్ర మంత్రి గారు పెట్టించారు. ఆ రోజు బీజేపీ వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా మాట్లాడలే, రైట్. బీజేపీలో ఉండే మహిళా నాయకులు కూడా మాట్లాడలే. మరి అన్నాడు బంగారు లక్ష్మణ్, ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడైనా మీరు ఆయన ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 ఆపరేషన్ ఏదో తెహల్కా కేసులో ₹1,00,000 తీసుకుంటుండగా వీడియో దొరికిందనే కదా ఆయన రాత్రి సస్పెండ్ చేస్తే ఆయన గుండెపోటుతో చచ్చిపోయా. చంపింది బీజేపీనే కదా. సో మరి ఈ బంగారు లక్ష్మణ్కి ఒక న్యాయం, బండి సంజయ్కి ఇంకో న్యాయమా? అదొకటి పాయింట్. తెలంగాణ పేరు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, మరి నువ్వు ఇన్ని ఇచ్చేస్తున్నావు కదా, నువ్వు కేంద్ర మంత్రి అంటున్నావు, దేశం కోసం ధర్మం కోసం అంటున్నావు, బేటీ బచావో బేటీ పడావో అంటున్నావు. మరి మా అమ్మాయిల విషయంకి వచ్చేవరకు ఏమో బేటాకు బచావో అని నీ కొడుకుని రక్షించుకుంటున్నావు. మరి మా అమ్మాయిల పరిస్థితి ఏంటి? మీ ఆ పార్టీలో మహిళా నాయకురాలు ఎందుకు మాట్లాడతలేరు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అసలు మా క్యాలిక్యులేషన్ లేదండి, లేదండి, అవసరం లేదండి. బీజేపీ మీ నాయకుడు మాకు పోటీ బీజేపీ కాంగ్రెస్ కాదంటుండు కదా అంటే అనుండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే బీజేపీ మా క్యాలిక్యులేషన్లలో అసలు మాకు బీజేపీ అది ఎవరండి? బీజేపీకి ఏమున్నదని 8 ఎంపీలు ఉన్నారండి, 8 ఎంపీలు ఏమున్నారు